ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనల గ్రంథము 95వ కీర్తన 2వ చరణములో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. కృతజ్ఞత అనేటువంటిది దేవుడు మన ఎడల చూపించిన మంచితనము, ఆయన కృప, దయా, వాత్సల్యత, కరుణ, వీటన్నింటికి ప్రతిగా మనం చెల్లించేది కృతజ్ఞతాస్తుతులు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి యొక్క పాపముల కొరకై సిలువలో బలిగావించుతూ వచ్చిన ఆ విధానాన్ని మనము గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే కీర్తనకారుడు దావీదు అంటున్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరువకుము అంటున్నాడు. మనము మర్చిపోయేటువంటి వారం, కృతజ్ఞత లేనటువంటి వారం. అలాంటి స్థితిలో దావీదు తన జీవితంలో మరువకుము అని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తన ప్రాణముతో. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 8-9 చరణాల్లో అంటున్నాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి, ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి అని దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవునికి నిజమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే జనములలో ఆయనను మనం ప్రకటన చేయవలసిన వారంగా ఉంటున్నాం. అనగా ఆయనను గురించి సువార్త మనం ప్రకటించవలసిన వారంగా ఉంటున్నాం. ఎవరైతే మార్పు చెందిన వారుగా ఉంటారో వారు మాత్రమే సువార్తను ప్రకటించేవారుగా ఉంటారు. సమరయ స్త్రీ తన జీవితంలో మార్పు చెందిన జీవితాన్ని కలిగి ఆమె సువార్తను ప్రకటిస్తూ వచ్చింది. ఆ సమరయలో నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు నిజమైన మెస్సియా కాదా అని ప్రజలకు సాక్ష్యమిస్తూ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే ఆయనను ఘనపరచడమే, ఆయనను ఆరాధించడమే. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని వెతుక్కుంటూ పశ్చాత్తాపంతో, కృతజ్ఞతాస్తుతులతో తండ్రి తన ఎడల చూపిన ఆ ప్రేమ, ఆ దయ, కరుణ, వాత్సల్యతను జ్ఞాపకం చేసుకొని తండ్రి సన్నిధికి రావడానికి ఇష్టపడుతూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మరెన్నడూ కూడా తన జీవిత కాలమంతా కూడా తప్పిపోలేదని తలంచవచ్చు. ఎందుకనగా అటువంటి విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చే హృదయాలను దేవుడు కోరుతున్నాడు. అందుకనే తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి గొప్ప విందు చేస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాము. పక్షంగా దేవుడు సిలువలో సాతాను తలను చితక త్రొక్కించి పాప బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించి, శత్రువైన అపవాది యొక్క అంధకారమైన అధికారం నుంచి మనల్ని విడిపించి, తేజోవాసులైన తన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములోకి మనల్ని ప్రవేశపెట్టిన మన ప్రభువైన యేసుకి యుగయుములకు తరతరములకు ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక.